మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సీతక్క మేడారం చేరుకుని సమ్మక్క సారామను దర్శించుకున్నారు. అన్ని శాఖల అధికారులతో మేడారం మాస్టర్ ప్లాన్ పై చర్చిస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ లేకుండానే పొంగిరెడ్డి, సీతక్క సమీక్ష నిర్వహిస్తున్నారు. పొంగిరెడ్డితో విభేదాల కారణంగానే సమీక్షకు మంత్రి కొండా సురేఖ దూరంగా ఉన్నారని ప్రచారం జరుగుతుంది. టెండర్ల వార్తో మంత్రులు పొంగిరెడ్డి, సీతక్క మేడారం పర్యటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ లేకుండానే పొంగిరెడ్డి, సీతక్క సమీక్ష నిర్వహిస్తున్నారు. పొంగిరెడ్డితో విభేదాల కారణంగానే సమీక్షకు దూరంగా మంత్రి కొండా సురేఖ ఉన్నారంటూ కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అన్ని శాఖ అధికారులతో కూడా మంత్రులు ఇద్దరు కూడా అధికారులతో మేడారం మాస్టర్ ప్లాన్ పై చర్చిస్తూ ఉన్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ లేకుండానే పొంగిరెడ్డి, సీతక్క సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కేకే అందిస్తారు. కేకే, ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర. మేడారం జాతరకు సంబంధించి శాశ్వత పనులను చేపట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీతక్క మొత్తంగా కూడా మేడారం గద్దెలు ఏవైతే ఉన్నాయో గద్దెలకు సంబంధించినటువంటి పునరుద్ధరణకు సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ బాధ్యత అంతా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో మంత్రికి చెప్పారు. నెలలో 4 రోజుల పాటు పనులన్నీ పర్యవేక్షించాలని చెప్పారు. కానీ ఒకవైపు జరుగుతున్నటువంటి క్రమం లోపల దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖకి అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మధ్య విభేదాలు తలెత్తినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి మేడారం గద్దెల పునరుద్ధరణకు సంబంధించినటువంటి విషయం లోపల పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనకు సంబంధించినటువంటి సొంత మనుషులకి కాంట్రాక్ట్ ఇప్పిస్తున్నారు. కనీసం దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖని మినిమం సంప్రదించకుండా ఏం జరుగుతుందో అనేటువంటి ఒక కమ్యూనికేషన్ గ్యాప్ అనేటువంటిది అటు కొండా సురేఖకి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇద్దరికి మధ్య విభేదాలు తలెత్తాయి. దీని నేపథ్యం లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానానికి ఇప్పటికే మంత్రి కొండా సురేఖ ఆమెకు సంబంధించినటువంటి భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఇప్పటికీ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల పరంపర కొనసాగుతుంది. అటు పిసిసి చీఫ్ దృష్టికి వెళ్ళింది, ఇటు ప్రభుత్వం దృష్టికి వెళ్ళినప్పటికీ కూడా దీన్ని ఇష్యూను సబ్సైడ్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేరుగా మేడారం గద్దెల వద్దకి వచ్చి మంత్రి సీతక్కతో సహా ఆయన ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. స్వయంగా అంటే దేవాదాయ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో దేవాదాయ శాఖ మంత్రి లేకుండానే మనం విజువల్స్ లో చూస్తున్నటువంటి ఈ హరిత హోటల్ ప్రాంగణం లోపల మంత్రి సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో మేడారంకు సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు ఎక్కడెక్కడ ఏవేవి ఎగ్జిక్యూట్ చేయాలి, ఆ రూట్ మ్యాప్ ఏదైతే ఉందో మాస్టర్ ప్లాన్ కి అనుగుణంగా కూడా ఎక్కడెక్కడ ఏ పనులు చేపట్టాలనేటువంటి సమీక్షని పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కొండా సురేఖకి తీవ్ర విభేదాలు తలెత్తాయి. ఆది నుంచి కూడా అక్కడ జరుగుతున్నటువంటి అంటే వరంగల్ జిల్లాలో జరుగుతున్నటువంటి ఆధిపత్య రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఆధిపత్య రాజకీయాలు అనేటువంటివి ఇద్దరి మధ్య మరింత ప్రచండ యుద్ధానికి తెరలేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంత పెద్ద జాతర అంటే ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర, గిరిజన జాతర, దేవాదాయ శాఖ మంత్రి మినిమం ప్రోటోకాల్ పరిధిలో కూడా ఉండాలి. అటువంటిది ఎప్పుడైతే శ్రీనివాసరెడ్డికి కొండా సురేఖ విభేదాలు తలెత్తాయో కొండా సురేఖ మొత్తంగా కూడా ఆమె గుర్రుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆ సంబంధిత శాఖ మంత్రిగా ఉన్నటువంటి తనకి కనీసం అంటే స్వేచ్ఛ లేనటువంటి వాతావరణం వరంగల్ జిల్లాలో ఉండడం, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి ఆమె మహిళా మంత్రిగా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇష్యూ అనేటువంటిది సమన్వయం చేయాల్సినటువంటి మంత్రి తనతో విభేదించడం, తనకు సంబంధించినటువంటి శాఖకు సంబంధించినటువంటి పనుల విషయంలోనే తమ ప్రమేయం లేకుండా సమీక్ష నిర్వహించడం అనేటువంటిది వరంగల్ జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైనటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. కొండా సురేఖ లేకుండానే సమీక్ష సమావేశం అనేటువంటిది మేడారం పనులకు సంబంధించినటువంటి సమీక్ష అనేటువంటిది కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలో అటు ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా సీనియర్ నాయకులంతా కూడా కొండా సురేఖతో విభేదించడం, ఆమె దగ్గరికి ఎవరికి పోలేనటువంటి వాతావరణం ఉంది. ఇప్పటికే అధిష్టానం చొరవ తీసుకున్నప్పటికీ కూడా ఆ విభేదాల సమస్యకి పోకపోగా ఇప్పుడు సాక్షాత్తు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డితోటే ఆమెకు విభేదాలు తలెత్తడం, ఆమె ఆధిపత్య ధోరణి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధిపత్య ధోరణి ప్రదర్శించడం వల్లనే తన శాఖకు సంబంధించి తన శాఖలో కూడా స్వేచ్ఛ లేకుండా
పోయిందని చెప్పి ఆమె మొత్తంగా కూడా సమీక్షకు దూరం ఉన్నటువంటి పరిస్థితి మనకు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం మీద అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటు కొండా సురేఖ వ్యవహారం అయితే మేడారం పర్యటనలో చర్చనీయాంశం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ కేకే.